తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం. నేను శ్రీలక్ష్మి. ఈరోజు మనతో ఆంధ్ర మహిళా సభ రిటైర్డ్ ప్రిన్సిపల్, ఆంధ్ర మహిళా సభ నర్సింగ్ కాలేజ్ చైర్పర్సన్, ఈసీ మెంబర్గా ఉన్నారు. దేశ విదేశాలు తిరిగి లైఫ్ కోచ్గా చాలా ప్రసంగాలు ఇచ్చారు. సీతా చాలీసా రాసి భద్రాచలంలో సీతారాముల వారి అనుగ్రహం పొందిన డాక్టర్ జిఎల్కే దుర్గ గారు మనతో ఉన్నారు. దుర్గ గారు నమస్కారం అండి. నమస్కారం అండి. మొదటి చౌపాయం నేర్చుకుందామా? జయ హనుమాన జ్ఞాన గుణ సాగర, జయ కపీసతిహు లోక ఉజాగర, రామదూత అతులిత బలధామ, అంజనీ పుత్ర పవన సుతనామ. ఎంత హాయిగా ఉందండి పాడుకుంటుంటే కదా లయబద్ధంగా. జయ హనుమాన అంటే తులసీదాస్ వారు జయ అనే పదంతో మొదలుపెట్టారండి. ఆ జయ అనే శబ్దము హనుమంతులు వారు ఎన్ని జయాలు సాధించారండి. అటు సుగ్రీవుణ్ణి రాములు వారిని స్నేహం కలపడం, అలాగే సీతమ్మ వారికి రాముని ముద్రికను తీసుకువెళ్ళి అమ్మవారు ఎంతో ఖేదపడుతుంటే బాధపడుతుంటే రాములు వారిని విడిచి ఇక్కడ ఉండాల్సి వచ్చింది అని ఆవిడికి రామదూతగా ఆ అంగుళీయం ఇవ్వడము, అలాగే లక్ష్మణుడు మూర్చిపోతే జయంగా చక్కగా సంజీవిని తెచ్చి బతికించడం, ప్రాణప్రదాత. అలా అన్ని జయ జయ ధ్వనులే కదండి మన హనుమకి. అయితే అందుకని మొదటి చౌపాయిలోనే జయ హనుమాన అని మొదలు పెట్టారండి. హనుమాన్ అంటే మన అందరికీ తెలుసు. చిన్నప్పుడు 4-5 రోజుల పిల్లవాడు, ఆయన పుట్టింది దశమి అమావాస్య రోజున, ఆకాశంలో సూర్యుడు ఎర్రగా మెరుస్తూ పండులా ఉంటే అదేదో మామిడి పండేమో అనుకుని ఆ పసిపిల్లడు ఇలా 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 వెళ్ళిపోయి సూర్యుడిని పట్టుకోవాలని ప్రయత్నించడం, ఇంద్రుడు వజ్రాయుధంతో కొడితే ఎడమ బుగ్గక దెబ్బ తగలడం, మనకి హనుమాన్ అనేసి అంత హనుమంతుడికి అనేక వరాలు అందరి దేవతలు ఇచ్చారండి. అటువంటి హనుమాన్, జయ హనుమాన్, ఆయన జ్ఞాన గుణ సాగర. జ్ఞానం అంటే ఏంటి? మనకి మంచి చెడు విచక్షణ, అనేక బుద్ధిబలంతో నేర్చుకున్న విశేషాలు. సూర్యుడు ఆయనకి తర్వాత గురువై అనేక విద్యలు నేర్పించారండి. నవ వ్యాకరణ పండితుడు, 4 వేదాలు, అష్టశాస్త్రాలు, 6 శాస్త్రాలు అన్నీ మనకి సూర్యుడు నేర్పించారు అని చెప్తారు. ఆత్మ విద్య హనుమంతులు వారికి రాములు వారు స్వయంగా నేర్పించారట. ఆత్మవిద్య అంటే లౌకిక విద్య సూర్యుడు, అలౌకిక అంటే పారమార్థికమైన విద్య ఏదైతే ఉందో అవన్నీ ఆత్మవిద్య అని, తత్వజ్ఞానం అవన్నీ కూడా రాములు వారి దగ్గర అభ్యసించారట. అటువంటి జ్ఞాన గుణసాగరుడు. గుణాలంటే కేవలము జ్ఞానము, మేధస్సు, తెలివి ఉంటే సరిపోదు కదండి. గుణాలంటే మనకి మంచి అలవాట్లు, విలువలు, నైతికత, నిజాయితీ, ఇటువంటి గుణాలన్నీ కూడా ఉండాలి అని అక్కడ జ్ఞాన గుణసాగరుడు. ఆయన జ్ఞానానికని గుణాన్ని కొలవడానికి సాగరాన్ని మనం లోతు, ఎత్తు, వెడల్పు కొలవగలుగుతామండి. అటువంటి జ్ఞాన గుణ సాగరుడు మన హనుమంతుడు. ఇక్కడ జ్ఞాన గుణ సాగర అంటే జ్ఞానం అంటే మనకి స్కిల్స్ అనుకుందాం. అందరూ నైపుణ్యాలు నేర్చుకోవాలి, ఉద్యోగాలు రావాలి, చదువు రావాలి, అన్నీ నేర్చుకోవాలి. ఉట్టి మనము మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఉట్టి నైపుణ్యాలు నేర్చుకుంటే మన పిల్లలకి ఏమొస్తుంది? విలువలు అవన్నీ ఉండవు. కాబట్టి ఇక్కడ వాటిని ఏ విధంగా ఉపయోగించాలి, నైతిక విలువల యొక్క ముఖ్యత కూడా మనకి ఇక్కడ చెప్తున్నారు అని అనుకోవచ్చు. అలాగే గుణ అంటే ఇంకొకటి, ఇక్కడ మనము గుణకారం అంటామండి, అంటే హెచ్చవేతలు. ఈ జ్ఞానాన్ని గుణ ఎన్నిసార్లు హెచ్చవేతలు వేసినా అన్ని సాగరాలు హనుమ యొక్క జ్ఞానము అని చెప్తారండి. ఎంత బాగుందండి ఉపమానము, అన్ని రకాలుగా. అయితే జయ కపీస, జయ మళ్ళా జయ కపీస ఎవరు? కపీశ్వరుడు అంటే కపి యొక్క మనకి కోతుల రాజు అనేసి అంటాము, వానరుల రాజు. మళ్ళీ ఆయన రుద్రాంశ, ఈశ్వరుడి అంశ కాబట్టి కపీస అంటే కపీశ్వరుడు అని కూడా అంటారు. తిహులోక ఉజాగర, 3 లోకాల్లో ఆయన్ని ఉజాగర ప్రకాశవంతం చేశారట. తిహులోక, మూడు లోకాలు ఎక్కడండి? మనకి తెలుసు ఆయన స్వర్గలోకానికి వెళ్ళారు. అక్కడ మనకి ఇంద్రుడి దగ్గర నుంచి వజ్రాయుధాలు అవన్నీ వరాల మూలాన్ని తెచ్చుకోగలిగారు. అలాగే ఆకాశంలోకి ఎగిరి సూర్యుడి దగ్గరికి వెళ్ళారని, తర్వాత మనకి సంజీవిని పర్వతం తెచ్చారని మనకి తెలుసు. సరే, భూలోకంలో వానరులు, మానవులు అందరూ కూడా ఆయన్ని చక్కగా స్తుతించారని తెలుసు. పాతాళంలో మహిరావణ్ణి వధించి రాముల వారిని, లక్ష్మణుల వారిని ఆయన్ని రక్షించారని తెలుసు. అన్ని లోకాల్లో కూడా ఆయన ఎప్పుడైతే
పర్వతం మీద ఎక్కి లంక మీదకి సముద్రాన్ని దాటి వెళ్ళాలి అని ఆయన శరీరాన్ని పెంచుతుంటే కింద నుంచి వానరులు నమస్కరిస్తున్నారట, పైనుంచి దేవతలు కూడా నమస్కరిస్తున్నారట. వానరులు అంటే నమస్కరిస్తారు, దేవతలు కూడా రామ కార్యం కోసం వెళ్తున్నాడు, అమ్మవారిని అయ్యవారిని కలపడానికి వెళ్తున్నాడు, రామదూతగా వెళ్తున్నాడు, ఈశ్వర అంశగా వెళ్తున్నారని వాళ్ళు కూడా అమ్మయ్య రావణాసురుడు బాధ తగ్గిపోతుంది, అది మొత్తానికి నాంది పడింది, మన హనుమంతులు వారి శరీరాన్ని పెంచి పర్వతం మించి ఇప్పుడు లంఘించి వెళ్తారు అని వాళ్ళు కూడా దేవతలందరూ దండం పెట్టుకున్నారట. అటువంటి తిహులోక ఉజాగర అంటే 3 లోకాలలో కూడా ప్రకాశించిన వాడా, అందరినీ కూడా ఆనందపరిచిన వాడా అనేసి ఇక్కడ మనకి చెప్తున్నారండి. అంటే హనుమంతుడిని ఇక్కడ మనం గురువుగా సేవిస్తే మనలో ఉన్న అంధకారం తగ్గిపోతుంది. ఆయన 3 లోకాలనే ప్రకాశింపజేశారు. మనలో కూడా అజ్ఞానం, అలసత్వం, అలాంటివి ద్వేషాలు అన్ని చిన్న చిన్న ఉంటాయి కదండి. అటువంటి అజ్ఞానాన్ని ఆయన మనకి జ్ఞానంతో ప్రకాశింప చేస్తారు, మనకి జ్ఞానం వస్తుంది. అలాగే రామ కార్యాలన్నిట్లోనే ఆయన జయం సాధించారు. మనం కూడా ఆయన దండం పెట్టుకుని నాయన మాకు జయాన్ని ఇవ్వు అంటే అది మన చదువా, ఉద్యోగమా, వివాహమా అన్నింట్లో కూడా మనకి జయం కలుగుతుంది, ఏకాగ్రత పెరుగుతుంది. ఎప్పుడైతే మనము భక్తి జ్ఞానము 2 కలిపి ఉన్నాయనుకోండి తప్పకుండా ధైర్యం వస్తుంది కదా. సో జ్ఞానం మూలన మనకి చెడు అలవాట్లు తగ్గిపోతాయి. మనకి శ్వాస గమనిస్తూ కనుక హనుమాన్ చాలీసా చదివితే మనము 108 సార్లు శ్వాస పీల్చుకుంటాంటండి. ఏమిటండి మళ్ళీ ఒక్కసారి చెప్పండి. హనుమాన్ చాలీసా లయబద్ధంగా చదువుతూ ఊపిరి పీల్చుకుంటే 108 సార్లు ఉచ్ఛ్వాస నిశ్వాసాలు జరుగుతాయిట. 108 సార్లు. దాని మూలాన బ్రెయిన్కి ఆక్సిజన్ సప్లై చక్కగా వెళ్ళి మంచి ఏకాగ్రత వస్తుందని సైంటిఫిక్గా ప్రూవ్ చేశారు. అవునండి. అందుకని ఇన్ని ప్రయోజనాలు ఉన్న మనము తప్పకుండా హనుమాన్ చాలీసా జయ హనుమాన్ జ్ఞానగుణ సాగర జయ కపీస తిహులోక ఉజాగర అనేసి ఆ సీతమ్మ వారికి సందేశం తీసుకెళ్లిన హనుమ జయ హనుమాన్ జ్ఞానంలో సాగరుడు, ఆయన్ని ఎప్పుడు కూడా తలుచుకుందాము. 2వ చౌపాయి గురించి తెలుసుకుందాం. జై హనుమాన్. దుర్గ గారు, సదాశివ కుటుంబంలో ఈరోజు అమ్మవారు లక్కీ డ్రాలో ఎవరింటికి వెళ్తుందో తెలియజేయండి. తప్పకుండానండి. శ్రీమాత్రే నమః. పి శేషగిరిరావు, న్యూ నల్లకుంట, హైదరాబాద్ అండి. మీ ఇంటికి అమ్మవారు వస్తున్నారండి, చాలా సంతోషం. శేషగిరిరావు గారు, మీ అడ్రస్ స్క్రీన్ పైన వచ్చే నెంబర్కి తెలియచేయండి. మీకు పుస్తకం అందగానే పుస్తకం అందింది అని మీరు కామెంట్ రూపంలో పెట్టండి. శ్రీమాత్రే నమః. జై హనుమాన్.